పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా మన జీవితాల్లో భయం అనేది ఉందా? మన జీవితాల్లో అన్ని ఆటంకాలే, అరణ్యం లాంటి పరిస్థితులు ఉన్నాయా? ఎడారి లాంటి పరిస్థితులు ఉన్నాయా? ఇలాంటి పరిస్థితుల్లో భయం ఉన్నప్పుడు ఒక్కటి నమ్మండి. జీవం కలిగిన దేవుడు, త్రియేక దేవుడైన దేవుడు మన తోడు ఉన్నారని, ఆయన మన జీవితాల్లో నూతన క్రియ చేసి అరణ్యంలో త్రోవను, ఎడారిలో నదులు పారజేసే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలో నడిపింపబడి అది నమ్మాలి. ఇది మనం ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని నమ్మాలి అనంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిసెస్ సుజ్ఞానం గారు మరియు సుశీల గారు, వారు కర్నూలు డిస్టిక్ వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, సుజ్ఞానం గారిని, సుశీల గారిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం. మీ ద్వారా ప్రేరేపింపబడి కోట్లాది ప్రజలు ఎవరైతే ఒక నూతన క్రియ కొరకు ఎదురు చూస్తున్నారో, ఏ ఆటంకాలున్నా, ఎడారి లాంటి పరిస్థితులు, అరణ్యం లాంటి పరిస్థితుల్లో ఉండి మీ వైపు చూస్తుంటే ప్రభా, వారి జీవితాల్లో భయాలు తొలగించగలిగిన దేవుడు, నూతన క్రియలే చేసే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి వారిని నడిపిస్తున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడే గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ కుటుంబాన్ని ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ప్రభా సుజ్ఞానం గారిని, సుశీల గారిని తీసుకొని వస్తున్నాం తండ్రి. మీ ద్వారా ప్రేరేపింపబడి ఈరోజు ఈ కార్యక్రమానికి సహాయం చేయడాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఎవరైతే భయంలో ఉన్నారో, ఎవరైతే నూతన క్రియలు కావాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నారో, ఎవరైతే ఎడారి లాంటి, అరణ్యం లాంటి జీవితాలు జీవిస్తున్నారు ప్రభా, ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందడం ద్వారా వారి జీవితాల్లో ఒక గొప్ప కార్యం జరిగే అవకాశాన్ని మీరు ఈ కుటుంబం ద్వారా అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. సుజ్ఞానం గారిని, సుశీల గారిని దీవించండి. సుశీల గారు స్టాఫ్ నర్స్గా ఉన్నారు. హెడ్ నర్స్ ప్రమోషన్ కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా వారి కుమారుడు కిషోర్ గారి ఆరోగ్యం కొరకై, కోడలు సుజాత గారి కొరకై, వారికి ఇచ్చిన 2 బిడ్డలు ప్రభా సాక్షారా మరియు యశికా గారి కొరకై, మరొక కుమారుడు కరుణాకర్ గారి వివాహం కొరకే ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ప్రార్థన అవసరత, హృదయ వాంఛ నెరవేర్చండి. వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచయం ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ కుటుంబానికి వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం ఆజ్ఞ, భయపడకము. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం సూక్తి, సమాజ విఫలం కంటే వ్యక్తి పునరుజ్జీవం చాలా అవసరం. తండ్రి, సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చే ఆత్మీయ అనుభవంలోకి నన్ను, మమ్మల్ని నడిపించమని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, ఈరోజు ఈ రక్షణ సువార్త విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, అదేవిధంగా ప్రభా సుజ్ఞానం గారిని, సుశీల గారిని, అదేవిధంగా వారి 2 బిడ్డలు ప్రభా కిషోర్ గారు, కోడలు సుజాత, మరొక కుమారుడు కరుణాకర్ గారిని, వారి మనవడు మనవరాల్ని దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాగున్నారు కదా? ఈ పక్కనున్న వీడియోని చూస్తుండండి. దేవుడు మనం ఎంత ధన్యత చేసుకున్నాం. ఈ ప్రాంతము మన ముంబై అనగా ఆర్థిక రాజధానిగా భారతదేశంలో పిలువబడే ముంబై ప్రాంతాన్ని డ్రీమ్ సిటీ అని పిలువబడేది. అనేక సినిమా తారాలు కానీ, పొలిటీషియన్స్ కానీ, అనేక మంది వ్యాపారవేత్తలు, ధనవంతులు లోకంలో ఉన్నవారు ఉండే ప్రాంతం. కానీ ఈ ప్రాంతంలో ఇలాంటి దుస్థితి కలిగిన ప్రాంతంలో యేసు అనుచరులు, మన ప్రియతమన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులు అనే పరిచర్య ఈ ప్రాంతానికి అక్కడున్న బ్రదర్ డానియల్ అంకుల్ గారు మరియు వారి కుమారుడు ఇమాన్యుయల్ గారు ఆహ్వానం మేరకు యేసు అనుచరుల తరఫు నుంచి జాన్ స్పర్జన్ గారు, అదేవిధంగా భక్తి సింగ్ అని నేను, అన్నయ్య గారు, మేము కలిసి ఆ ప్రాంతంలో సువార్త పరిచర్య చేయడానికి వెళ్ళాం. మా కళ్ళల్లో నీళ్లు వచ్చేసి ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు బ్రతుకుతున్న ఇవి చూస్తున్నప్పుడు తట్టుకోలేని పరిస్థితి. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అనంటే, అక్కడున్న వారు చెప్తున్న మాట, ఉదయకాలం 5 గంటల నుంచి 12 గంటల వరకే అండి బాత్రూమ్స్ ఉంటాయి, తర్వాత ఇంకా బాత్రూమ్స్ క్లోజ్ చేసేస్తారు అని అన్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను అడిగాను
ఎవరికైనా మోషన్స్ కానీ కడుపుతో ఇబ్బంది ఉంటే ఏంటంటే ఏం చేయలేమండి. మరి ఇంట్లో బాత్రూమ్స్ ఉండవా అంటే ఇంట్లో బాత్రూమ్ కూడా ఉండదు. ఒక మారుతి 800 కార్ అలాంటి స్థలము వారికి ఇల్లు, వెంటిలేషన్ లేదు, ఏది లేదు. మీరు వీడియోస్ చూస్తుంటే మీరు నా కళ్ళలో నీళ్ళు వచ్చేసి దేవుడు ఎంత గొప్పగా మనల్ని ఆశీర్వదించి దీవించినప్పుడు ఇలాంటి వారి దగ్గరికి మనం వెళ్ళాలి, ఇలాంటి వారికి సువార్త చెప్పాలి, ఇలాంటి వారిని మనం రక్షణలోకి నడిపించాలి. కాబట్టి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసు అనుచరుల పరిచర్య ఈ విధంగా ముందుకు వెళ్తుంది అంటే దేవుని కృప, మీలాంటి వారి ప్రార్థన. కాబట్టి ఈ విధంగానే ప్రార్థించండి, ప్రోత్సహించండి. జోషన్న గారు ఏ విధమైన ఉద్దేశంతోనైతే ఈ పరిచర్యను ప్రారంభించారు ఆ ఉద్దేశాన్ని మేము ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఆశీర్వదింపబడ్డారు, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండండి అన్నది నా మనవి. మాకు సహాయం చేయండి అనేది కాదు, మేమేదో గొప్ప పని చేసాం అనేది కాదు, కానీ కళ్ళల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి, బాత్రూమ్స్ లేకుండా ఇంట్లో ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ కడుపు ఇబ్బంది కలిగినప్పుడు, మోషన్స్ వచ్చినప్పుడు వారి పరిస్థితి. ఆ చర్చిలో కూడా మేము వెళ్ళిన చర్చిలో కూడా బాత్రూమ్ లేదు. చిన్న ఇంతే ఒక రూమ్ ఉంటే కమోడ్ లేదు, బాత్రూమ్కి వెళ్ళే ఫెసిలిటీ కేవలం ఒక చిన్న హోల్ పెట్టి అయ్యగారు ఇక్కడే పోసుకోవాలి, లేకపోతే ఇక్కడ బాత్రూమ్ కడితే ఇల్లీగల్ అని చెప్పి అని అన్నారు. కానీ దేవుడు ఆయనకి ఎంతో వందనాలు, పాదాభివందనాలు. ఇలాంటి ప్రాంతాల్లో వెళ్ళి సువార్త చెప్పే అవకాశాన్ని అనుగ్రహించారు. మా కొరకు ప్రార్థించండి. మీ ప్రార్థననే మా జీవితాలు ఇంకా ధైర్యాన్ని తెస్తుంది, మీ ప్రార్థననే మా జీవితాలు ఇంకా ఉత్సాహం తెస్తుంది, దేనికైనా ముందుకు వెళ్ళి దేవుని సువార్త చెప్పాలని. కాబట్టి ప్రార్థించండి, ప్రోత్సహించండి. దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, प्रेमी विश्वास योग्य पिता परमेश्वर, జీవం కలిగిన మా దేవా, जीवित परमेश्वर, మా జీవితాల్లో మరొక రోజు పొడిగించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. हमारे जीवन में और एक दिन आपने बढ़ाया, इसके लिए हम आपको धन्यवाद करते हैं. ప్రభువా, మేము అపనమ్మకంగా ఉన్నా, प्रभु हम अविश्वास योग्य है, మీరు నమ్మకంగా ఉన్న దేవుడు आप తండ్రి. विश्वास योग्य परमेश्वर है. మేము మిమ్మల్ని విడిచిన తండ్రి, हम आपको छोड़कर पिता, మీరు మమ్మల్ని విడివని తండ్రిగా ఉన్నందుకు ఎంతో వందనాలు. आप हमें नहीं छोड़ते हैं, इसके लिए हम आपको धन्यवाद करते हैं. ప్రభువా, మీ నుంచి మేము దూరంగా వెళ్ళినప్పటికీ अगर हम आपको छोड़कर दूर भी जाते हैं, మీరు మా దగ్గరగా ఉన్న దేవుడుగా ఉన్నందుకు ఎంతో వందనాలు తండ్రి. आप हमारे समीप है, इसके लिए हम आपका धन्यवाद करते हैं. మేము మిమ్మల్ని మోసము చేసిన ప్రభువా, भले हम आपको धोखा देते हैं, మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నందుకు ఎంతో लेकिन వందనాలు आप చెల్లించుకుంటున్నాం. हमसे प्रेम करते हैं पिता. తండ్రి, पिता, ఈ రోజు మరొకసారి आज फिर से एक बार మీ రక్షణ సువార్త వినే అవకాశాన్ని దయచేసినందుకు, तेरे उद्धार का सुसमाचार को सुनने के लिए ఒక అవకాశము దయచేసినందుకు एक अच्छा अवसर को दिया, इसलिए మీకు ఎంతో వందనాలు. आपको धन्यवाद. ప్రభువా, నేను కాదు ప్రభువా మాట్లాడవలసి, प्रभु मैं नहीं बातें करने वाला, మీరు మాట్లాడండి. आप बातें कीजिए. మీరు హృదయాలని తాకండి ప్రభువా. आप हृदयों को स्पर्श करें, నేను కనుమరుగై ప్రభువా, मैं छुप जाऊं, మీరు కనపడే విధంగా, आप दिखे सबको, మీరు ఫలించే విధంగా, आप जैसे फलवंत हुए, ఇక్కడున్న ప్రతి బిడ్డ జీవితం మారులాగున यहाँ हर एक बच्चे के जीवन में वो फलदायक बने. మీరు సహాయపడి, आप इनकी सहायता करें, మీరు బలపరిచి, आप इन्हें सामर्थ्य మీరు दे, నడిపించి, आप इन्हें चलाएं, వారిని దీవించి, इन्हें आशीष कीजिए. ఆశీర్వదించమని आशीष करने के लिए యేసు నామమున यीशु मसीह के नाम से అడిగి వేడుకుంటున్నాము తండ్రి. मांगते हैं पिता. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. प्रभु की नाम की महिमा मिले. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు నేను చెల్లించుకుంటున్నాను. और मैं बहुत धन्यवाद करता हूं कि परमेश्वर ने मुझे ये समय दिया है. ఈ సమయంలో इस समय में మా తండ్రి గారు మహానుభావులు జోషి అన్నగారిని, और जोशी जो अन्ना है हमारे पिता जो बहुत महानुभाव थे, వారిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. मैं आज उन्हें याद करता हूं, ఎందుకంటే क्योंकि వారి జీవితము उनका जो जीवन शैली నన్ను ప్రేరేపించింది. मुझे उनसे प्रेरणा मिली. వారు వాక్యానికంటే वचन से पहले వారు బోధించిన వాక్యము, उनका बोलने वाले उन वचन का उपदेश వారు జీవించారు, वो उन्होंने वैसे जिया, అది నన్ను ప్రేరేపించింది. वही जो उपदेश है आज मुझे उसकी प्रेरणा मिली. దానిని బట్టి దేవుడికి ఎంతో వందనాలు. इसीलिए मैं परमेश्वर का उनको बहुत तहे दिल से धन्यवाद करता हूँ. ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? प्रेम कहाँ से आता है? దేవుడి నుంచి వస్తుంది. परमेश्वर से आता है.
నిష్కపటమైన ప్రేమ, ये निष्कपट प्रेम, షరతులు లేని ప్రేమ, ये बिना शर्त का प्रेम, నిన్ను నన్ను ప్రేమించే దేవుడు, ये आपसे मुझसे प्रेम करने वाला మన తోడున్న దేవుడు हमारे साथ रहता है। ఈ రోజు నేను కొన్ని ప్రశ్నలు మీ ముందు తీసుకొని వస్తాను. मैं आज आप लोगों के सामने कुछ सवालों को लाता हूँ। ఎగ్జామ్స్ టైం అనగానే एग्जाम का समय बोलते ही మన జీవితాలు అనేక ప్రశ్నలు ఉంటాయి. हमारे जीवन में 100 सवाल खड़े हो जाते हैं। ప్రాముఖ్యంగా క్వశ్చన్ పేపర్ అనగానే భయం అవుతుంది. जैसे सवालों का पर्ची हमारे सामने आता है तो दिल थम जाता है। మన జ్ఞాపక శక్తి కావాలా, हमें अच्छी यादगार शक्ति चाहिए, మన జ్ఞానము కావాలా, अच्छी ज्ञान चाहिए, ఆత్మవిశ్వాసం కావాలా, आत्मविश्वास चाहिए, ఆత్మధైర్యం కావాలా, आत्मा का निर्भरता चाहिए। ఇవన్నిటితో పాటు इन सबके साथ దేవుడు కావాలా. परमेश्वर चाहिए। ఇప్పుడు ఈ లోకరీతమైన పరీక్ష మనం రాస్తే ये संसार की रीति के परीक्षा का पेपर हम लिखते हैं, మనం పాస్ అయిపోతాం. हम तो पास हो जाते हैं ఎందుకంటే మనం చదువుకుంటాం కాబట్టి, क्योंकि हम उसको पढ़ते हैं, కష్టపడతాము, उसके लिए मेहनत करते हैं చాలా కష్టపడతాము. और रात दिन एक करते हैं। మనం ఎగ్జామ్ రాసి एग्जाम लिखने के बाद పాస్ అవుతాం, पास हो जाते हैं, ఫెయిల్ అయితే फेल हो गया మళ్ళీ రాస్తాం, फिर लिखते हैं, మళ్ళీ పాస్ అవుతాం. फिर पास हो जाते हैं। కానీ దేవుడు ప్రశ్నలు అడిగితే लेकिन जब परमेश्वर सवाल पूछता है, మన దగ్గర జవాబు ఉందా? क्या हमारे पास उसको देने के लिए जवाब है? సమయం తక్కువగా ఉంది కాబట్టి समय कम है होने के कारण దేవుడు అడిగిన 3 ప్రశ్నలు మనుషులని, परमेश्वर ने मनुष्यों से 3 सवाल पूछा। ఆ 3 ప్రశ్నలు మీ ముందుకు తీసుకొని उन వస్తాను. 3 सवालों को मैं आपके सामने लाता हूँ। మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. एक बात याद रखो सब लोग, జీవితంలో ये हमारे जिंदगी में, ఈ ఎగ్జామ్స్ లో ये एग्जाम में ముందు లెసన్స్ చదువుతాము, पहले अध्ययन करते हैं, తర్వాత ఎగ్జామ్స్ రాస్తాం. बाद में परीक्षा लिखते हैं। కానీ జీవితంలో पर जिंदगी में ముందు ఎగ్జామ్ రాస్తాము, पहले परीक्षा देते हैं, తర్వాత పాఠాలు बाद నేర్చుకుంటాం. में वो पाठ्यक्रम या अध्ययन करते हैं। అంటే मतलब మనం తెలుసుకోవాలి, हमें ये जानना जरूरी है, జీవితం అనేవి ఒక ఎగ్జామ్ లాంటిది. जिंदगी एक परीक्षा जैसा है, కాబట్టి ఎగ్జామ్స్ ద్వారా మనం పాఠాలు నేర్చుకుంటాం. क्योंकि ये अध्ययन के द्वारा ही हम परीक्षा में उत्तीर्ण होते हैं। ఈ రోజు దేవుడు అడిగే 3 ప్రశ్నలు, आज परमेश्वर पूछा हुआ 3 सवाल। ఆదికాండము उत्पत्ति 3వ అధ్యాయము उसका 3रा अध्याय 9వ వచనం. 9। దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. నీవు ఎక్కడ ఉన్నావు? तब यहोवा परमेश्वर ने पुकार कर आदम से पूछा, तू कहाँ है? నీవు तू ఎక్కడ ఉన్నావు? कहाँ है? దేవుడికి తెలీదా? क्या परमेश्वर को ये बात नहीं मालूम? దేవుడు ఎవరిని తయారు చేశారు? परमेश्वर ने किसको तैयार की? ఆదాము గారిని తయారు చేశారు. आदम को तैयार किया, ఆయన స్వరూపంలో తయారు చేశారు. अपने स्वरूप में तैयार किया। ఆదాము గారిని ఒక ఏదోను తోటలో దేవుడు పెట్టారు. आदम को एदेन की वाटिका में रखा, కానీ దేవుడికి సర్వంతర్యామి అయిన దేవుడు, लेकिन परमेश्वर सर्वांतर्यामी होने के बाद भी, సర్వ సృష్టి అయిన దేవుడు, सर्व सृष्टिकर्ता पर भी, సర్వశక్తిమంతుడైన దేవుడు, सर्वशक्तिमान होने पर भी దేవుడు परमेश्वर మానవుడిని అడిగిన మొట్టమొదటి ప్రశ్న, इंसानों से पूछा हुआ पहला सवाल, నువ్వు ఎక్కడున్నావు? तू कहाँ है? ఇప్పుడు మీకు ఎక్కడన్నా ఫోన్ వచ్చింది, మీకు आपको किसी का फोन आएगा, మిమ్మల్ని అడుగుతారు ఎక్కడున్నారు అని అంటే आपको सामने वाला पूछेगा तू कहाँ है? ఏం చెప్తాం మనం? आप क्या बोलोगे? మేము ఫలానా చర్చ్ లో ఉన్నామని हम फलाना चर्च में। కానీ దేవుడు నిన్ను అడిగితే, लेकिन जब परमेश्वर आपको पूछेगा నువ్వు ఎక్కడున్నావు అని అంటే तू कहाँ है, నీ ఫిజికల్ ప్రెజెన్స్ కాదు, अपना शारीरिक व्यक्तित्व के बारे में नहीं, నీ ఆధ్యాత్మిక జీవితం గురించి అడుగుతాడు. तुम्हारी आध्यात्मिक की प्रस्तावना वो पूछता है। దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని గురించి అడుగుతున్నాడు. परमेश्वर दिया वो समय आपको पूछता है, నువ్వు ఎక్కడున్నావు? तू कहाँ है? నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడున్నావు? तेरे आध्यात्मिक जीवन में तू कहाँ है? నీ కుటుంబ జీవితంలో ఎక్కడున్నావు? तेरे परिवार के जीवन में तू कहाँ నీ है? వైవాహిక జీవితంలో నువ్వు तू ఎక్కడున్నావు? वैवाहिक के जीवन में कहाँ है? నీ ఆత్మీయ జీవితంలో నువ్వు तेरे ఎక్కడున్నావు? आत्मिक जीवन में तू कहाँ है? దేవుడు నిన్ను అడిగితే परमेश्वर जब आपको पूछता है, నువ్వెంత నిజాయితీగా సమాధానం ఇస్తున్నావు? आप उसका कितने ईमानदारी से जवाब देते हैं, నువ్వు ఎంత నమ్మకంగా నిజాయితీగా నువ్వు సమాధానం और आप ఇస్తే कितना सच और विश्वास योग्य से इस सवाल का जवाब दोगे, దేవుడు నిన్ను మంచి మార్క్స్ తో పాస్ చేస్తాడు. परमेश्वर आपको अच्छे मार्क्स से पास करेगा। ఇక్కడ మీరు గమనిస్తే सुनो यहाँ पे దేవుడు అడిగిన ప్రశ్న, परमेश्वर पूछा हुआ सवाल, ఆదామా आदम ఆదామా आदम నువ్వు ఎక్కడున్నావు? तू कहाँ है? ఆదామా అన్న మాట 10వ వచనం చూడండి. 10 वचन देखो। అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకాజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగెను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే
ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినెను. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటిదనగా, यहाँ क्या आपको ध्यान देना है, దేవుడు స్ట్రైట్ క్వశ్చన్ వేశారు. परमेश्वर एक सीधे सवाल किया, ఒకటే క్వశ్చన్ దేవుడు వేశారు. एक ही सवाल, నువ్వు ఎక్కడున్నావు? तू कहाँ है? దేవా, परमेश्वर నేను తప్పు చేశాను, मैंने गलती किया, నేను పాపము చేశాను, मैंने पाप किया, మీరు చెప్పింది నేను వినలేదు, आपने जो बोला मैंने नहीं सुना, నేను ఆ పండుని తిన్నాను, मैंने फल खाया, నేను దాసుకున్నాను, मैं छुप गया, నన్ను క్షమించు मुझे माफ कर, అని అంటే బాగుండేది. इतना बोला तो बस था. కానీ ఆదాం అంటున్న మాట, आदम कहने वाला बात, నువ్వు ఇచ్చిన స్త్రీ, तूने जो स्त्री मुझे दिया, ఆమె నాకు పండిస్తే उसने मुझे फल दिया, నేను తిన్నాను, मैंने खाया, అందుకే నేను దాసుకున్నాను. इसीलिए मैं छुप गया, లేకపోతే नहीं तो నేను ఆ పండు తినేవాడినే मैं కాదు. वो फल ही नहीं खाता. నేను ఎగ్జామ్ లో ఎందుకు ఫెయిల్ అయ్యాను? मैं एग्जाम में क्यों फेल हो गया? మా ఇంట్లో కొట్లాటలు ఉన్నాయి కాబట్టి, घर में झगड़ापन है, మా ఇంట్లో బాధలు ఉన్నాయి కాబట్టి, हमारे घर में किरकिरी है, నా ఇంట్లో ఏది నేను అడిగితే ఏది ఇవ్వట్లేదు కాబట్టి, मैं घर में कुछ भी पूछता हूं तो देते नहीं है. మనిషి అనేవాడు एक व्यक्ति కారణాలు చెప్తాడు గాని अपने कारण ही बताता है, దేవుడి దగ్గర తప్పు గాని పాపం గాని ఒప్పుకోడు. लेकिन परमेश्वर के पास अपनी गलती अपनी बात को वो कभी नहीं मानता है. దేవుడి దగ్గర ఎక్స్క్యూజెస్ నడవవు అనేది మనం గ్రహించాలి. हमको ये याद रखना जरूरी है कि परमेश्वर के पास सहमति नहीं चलती. ఎక్స్క్యూజ్ కారణాలు ఎన్నడూ కూడా దేవుడి దగ్గర आपके చెప్పదు. जितने भी कारण आप यीशु को बताओगे तो नहीं चलेगा. నీ దగ్గర ఉన్న జీవితంలో तुम्हारे पास जो जीवन है, నీ పరిస్థితి దేవుడికి తెలుసు, तुम्हारी परिस्थिति वो जानता నీ है, బాధ దేవుడికి తెలుసు, तुम्हारा तकलीफ जानता నీ है, అననుకూలత దేవుడికి तुम्हारी తెలుసు, अनुकूलता जानता है, నీకున్న కష్టాలు దేవుడికి तुम्हारे తెలుసు, कष्ट को जानता నీ है, కన్నీరు దేవుడికి तुम्हारी తెలుసు, आंसुओं को जानता నీ है, కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితి దేవుడికి తెలుసు, तुम्हारे परिवार की हर परिस्थिति को जानता నీ है, జీవితంలో ఉన్న వైవాహిక జీవితంలో ఉన్న పరిస్థితులు దేవుడికి तुम्हारी తెలుసు, शादीशुदा के जीवन में भी वो जानता है నువ్వు आपको, ఎంత బాధపడుతున్నావో దేవుడికి आप తెలుసు, कितना तकलीफ उठा रहे हो वो भी जानता నీ है, హృదయంలో ఉన్న కన్నీరు దేవుడికి తెలుసు, तुम्हारे हृदय की आंसुओं को भी जानता है, నువ్వు చెప్పుకోలేని బాధలు కూడా దేవుడికి आप తెలుసు, किसी को बोल भी नहीं सकते हो वो दुख भी जानता है, నువ్వు పంచుకోలేని బాధలు దేవుడికి आप తెలుసు. किसी के साथ शेयर नहीं कर सकते वो दुख भी जानता है. అన్ని తెలిసినా सब मालूम होने पर भी దేవుడు అడుగుతున్న ప్రశ్న, परमेश्वर पूछता है నువ్వెక్కడున్నావు? तू कहाँ है? మనం ఏమి చెప్తున్నాం? हम इस जवाब क्या देते? దేవా, प्रभु వీరి వల్ల నా జీవితం ఇలా అయిపోయింది, इसके वजह से मेरा जिंदगी ऐसा हुआ, ఆ పరిస్థితులు బట్టి నా జీవితం ఇలా वो అయిపోయింది, परिस्थिति से मेरा जिंदगी ऐसा हुआ, నేను చదవలేకపోయాను అందుకే ఫెయిల్ అయిపోయాను, मैं नहीं पढ़ा इसलिए मैं फेल हो गया, నేను వాడిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి నా జీవితం ఇలా मेरा इसके అయిపోయింది, साथ शादी हो गई इसके लिए मेरा ऐसा हुआ, లేకపోతే ఫలానా దానిని బట్టి నా జీవితం ఈ విధంగా అయిపోయింది, या फलाने की वजह से मेरा ऐसा जीवन हुआ, నా కుటుంబ పరిస్థితులు బట్టి నాకు వ్యసనాలు అలవాటయ్యాయి, मेरे परिस्थिति के द्वारा मैं ये लत में नशे की आद में आ गया, లేకపోతే नहीं तो నేను చాలా మంచివాడిని, मैं बहुत अच्छा था, నా అంత పరిశుద్ధుడే లేడు, मेरे इतना पवित्र कोई नहीं, నా అంత మంచివాడే లేడు मेरे इतना अच्छा व्यक्ति नहीं, అనే విధంగా మనం చెప్తాం. ऐसे बोलने के प्रकार बोलते हैं. కానీ దేవుడు लेकिन परमेश्वर నీ హృదయాన్ని చూస్తాడు. तुम्हारे अंतरात्मा को देखता है. ఆదాము గాని आदम को ఆ రోజు కారణాలు చెప్పకపోయి ఉంటే उन दिन अगर वो कारणों नहीं बोलता था, దేవుడు వారిని క్షమించేవాడు. शायद परमेश्वर उन्हें माफ कर देता. సిలువపై ఉన్న దేవుడు, क्रूस पर टंगा हुआ यीशु, అక్కడ హింసించిన వారిని క్షమించిన దేవుడు, वो जिन्होंने उनको वेधा मारा उनको माफ किया, ఉన్న పక్కకున్న ఇద్దరు దొంగల్ని క్షమించిన దేవుడు, अगल बगल के दो चोरों को भी माफ किया, ఒక అతనికి అవకాశం, పరదేశిలో అవకాశం ఇచ్చిన దేవుడు, एक परदेसी व्यक्ति को अपना अवसर भी दिया. కానీ लेकिन ఆదాము మాత్రము आदम तो దేవుడిపైయే నింద వేశాడు. परमेश्वर पर ही निंदा डाला. నువ్విచ్చిన స్త్రీ, तूने दिया वह स्त्री, ఆమె నాకు పండిస్తే उसने मुझे दिया फल, నేను తిన్నాను, मैंने खाया, లేకపోతే నేను नहीं తినేవాడిని तो मैं खाता ही नहीं था. అనే విధంగా ఈ రోజు మన జీవితాలు కూడా ఉన్నాయి. ऐसी परिस्थिति ऐसे ही बात में करने वाले हम लोग हैं. మన జీవితాలు ఒక్కసారి ఆలోచించండి. हमारे जीवन में कभी कभार देखो, నీ లైఫ్ లో ఫిజికల్ గా పరీక్షలున్నా, तुम्हारे जीवन में जो शारीरिक समस्याएं हैं, ఆధ్యాత్మిక పరీక్షలున్నా, आध्यात्मिक परीक्षाएं हैं, చదువులలో పరీక్షలున్నా, या पढ़ाई में परीक्षा में, కుటుంబ జీవితాల్లో పరీక్షలున్నా, या पारिवारिक परीक्षाओं में, దేవుడు నిన్ను అడుగుతున్నప్పుడు परमेश्वर जब आपको पूछता है, నువ్వు ఎందుకు ఇంత బాధలో ఉన్నావు, तू क्यों इतना तकलीफ में, నువ్వు ఎందుకు ఇంత నిరాశలో ఉన్నావు, तू क्यों इतना निराश में, నీకు ఎందుకు ఇంత భయంలో ఉన్నావు, तू इतना डर में क्यों है? నువ్వు దేవుడు నిన్ను అడిగినప్పుడు నువ్వు సౌటిగా నువ్వు జవాబు చెప్తే, अगर आपको जब परमेश्वर पूछते तुम सीधे जवाब दोगे ना, దేవుడు నిన్ను రక్షిస్తాడు. परमेश्वर आपको उद्धार करेगा. అంత గొప్ప దేవుడు మన దేవుడు అని మనకు తెలిసినా, उतना बड़ा परमेश्वर होने के बाद ये मालूम हो के भी మనము మాత్రము हम तो
దేవుడిని నమ్మకుండా జీవిస్తున్నాం. परमेश्वर के ऊपर बिना विश्वास के जी रहे. దేవుడిని మనం మోసం చేయొచ్చు అనే విధంగా జీవిస్తున్నాం. हमको दिन प्रतिदिन परमेश्वर को धोखा ही देते हैं. మన జీవితాల్లో దేవుడి నుంచి దాచుకొని మనం ఏదైనా చేయొచ్చు అనే విధంగా జీవిస్తున్నాం. हम ऐसे सोच रहे हैं ना परमेश्वर क्या देखता है ना उसको छुप छुप के करते हैं काम. ఇక్కడ ఇంత గొప్పగా మనం ప్రార్థన చేస్తున్నా इधर हम इतना बड़ा प्रार्थना कर रहे हैं. దేవుడు ఇక్కడే కాదు మనల్ని చూసేది. परमेश्वर यहीं पे नहीं देखता है. దేవుడు ఈ ప్రాంగణం నుంచి బయటకు వెళ్ళాక కూడా దేవుడు చూస్తాడు. ये जरा सा थोड़ा आप देवड़ी से बाहर जाए वहां पे भी हमारा नजर रहता है. దేవుడు నిన్ను ఏ విధంగా చూస్తున్నాడంటే परमेश्वर आपको कैसे देखता है? నువ్వు మనుషుల కళ్ళు గప్పొచ్చేమో గానీ आप मनुष्यों के आंखों को धोखा दे सकते हो కానీ దేవుడికి మోసం చేయలేవు. लेकिन परमेश्वर को धोखा नहीं दे सकते. ఎందుకంటే ఆయన నీ బాధనే కాదు, क्योंकि वो आपके तकलीफ ही నీ नहीं, కన్నీరే కాదు, आंसू ही नहीं, నీ పాపాన్ని కూడా చూస్తున్నాడు. तुम्हारे पाप को भी देखता నీ है. జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో तुम कि जीवन में कौन सी बुरे लत में लगे हो దేవుడు చూస్తున్నాడు. परमेश्वर जानता है. కానీ దేవుడికి నువ్వు సూటిగా సవాలైన సమాధానం చెప్తే अगर परमेश्वर के पूछे हुए सही प्रश्नों का जवाब तू दे दिया, నీ ఉన్న పరిస్థితుల్లోంచి దేవుడు నిన్ను तू లేవనెత్తునుగాక. जो परिस्थिति में हो उसमें से वो ऊंचा उठाएगा. దేవుడు నీ కన్నీరుని తుడుచునుగాక. परमेश्वर तुम्हारी आंसुओं को पोंछ देवे. నీకున్న వ్యసనాల నుంచి దేవుడు విడుదల దయచేయునుగాక. आमीन. तुम्हारे बुरी आदतों से परमेश्वर तुम्हें छुड़ाए. నీకున్న ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు నీకు విడుదల దయచేయునుగాక. तुम्हारे हर एक आर्थिक समस्याओं से परमेश्वर तुम्हें उभार ले. అంత గొప్ప దేవుడు మన దేవుడు అన్నప్పుడు उतना महान परमेश्वर होने पर भी మన జీవితాల్లో हमारे जिंदगी में దేవుడు వేసిన ప్రశ్నకి మనం జవాబు సరిగ్గా ఇవ్వం. परमेश्वर पूछे हुए सवालों का जवाब देते ही नहीं है. మనం కారణాలే చెబుతుంటాం. हम खाली कारण ही बताते हैं. మన జీవితాల్లో వీరిపై వారిపై నిందలు వేస్తుంటాం. हम खाली जुर्माना लगाते हैं. ये वो देखो इसके ऊपर उसके ऊपर ऐसे बोलते हैं. మన జీవితాల్లో हमारे जिंदगी में మన మీద మనము हम अपने ऊपर దేవా परमेश्वर నేను ఇలాంటి వాడిని, मैं ऐसा हूँ, నేను ఇలాంటి దానిని, क्या मैं ऐसी हूँ? నా జీవితాన్ని मेरे जीवन में నేను సరిదిద్దుకుంటాను, मैं अपने आप को నా सुधारूंगा, జీవితాన్ని బాగు చేసుకుంటాను. मेरे जीवन में सुधार నేను लाऊंगा. తప్పు చేశాను, मैंने गलती किया, నేను పాపము చేశాను, मैंने पाप किया, నన్ను క్షమించు मुझे माफ कर. అని నువ్వు చెప్పగలిగితే आप अगर ऐसा बोलोगे దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. परमेश्वर तुम्हारे जीवन को बदलेगा. నీ జీవితంలో ఎలాంటి పరీక్షనైనా तुम्हारे जीवन में कई भी परीक्षा हो, నీ జీవితాన్ని ఈ విధంగా మార్చగలిగిన దేవుడు. तुम्हारे जीवन को सरलता से निकाल మీరు देगा. ఒకసారి ఆలోచించండి. एक बार विचार करो. దావీదు గొలియాతు ఉన్నారు. दाऊद गोलियात थे. గొలియాత్ పెద్ద ఆజానుభావుడు. गोलियात एक बड़ा ऊंचा कद था. మనం చిన్ననాటి నుంచి వింటున్నాం. हम बचपन से ये कहानी सुन रहे. దావీదు గొలియాతుకు వింటున్నాం. दाऊद गोलियात के बारे में. దావీదునే గొలియాతుకు గిరా గిరా के मारा అన్న పాట పాడతాం మనం. और गोफन में पत्थर रखकर दाऊद ने गोलियात को घुमा घुमा के मारा करके भी गाना गाते. ఇవన్నీ పాడినా కూడా ये जितने भी गाना है, గొలియాత్ లాంటి సమస్య వచ్చినా, लेकिन गोलियात जैसे समस्या आएगी, క్వశ్చన్ పేపర్ కొంచెం టఫ్ గా వచ్చినా, प्रश्न का जो पर्ची हमारे सामने जब आता है, అది కష్టంగా ఉంటే वो जब आके जब दीदा फाड़ लेते हैं, అన్ని మర్చిపోతాం, सब भूल जाते हैं. అన్ని మర్చిపోతాం. उसको देखते ही हमारे हाथ पांव ढीला हो जाता है. ఇటు అటు దిక్కులు చూస్తుంటాం. हम इधर उधर देखता है. పక్కనోడు ఎంత రాస్తున్నాడు అనే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. बाजू वाला कितना लिख रहा है वो करके वो टेंशन అయ్యో आता है. నేను ఏం రాయట్లేదనే టెన్షన్ ఉంటుంది. मैं कुछ नहीं लिख रहा हूँ. కొంతమంది అయితే और कुछ लोग तो క్వశ్చన్ పేపర్ రాసి వస్తారు ఆన్సర్ పేపర్ మీద. वो जितने जो सवाल का पेपर आता है, क्वेश्चन पेपर, वो क्वेश्चन ही लिख के आ जाता है डर के कारण. మేము ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు जब हम पास्टर जब इंजीनियरिंग में थे, మాకు క్వశ్చన్ కి ఆన్సర్ రాలేదనుకోండి, क्वेश्चन का आंसर अगर नहीं मिला, నా ఫ్రెండ్ చెప్పిన మాట, मेरा दोस्त बोला हुआ एक सलाह, రాత్రి సినిమా చూసి रात में पिक्चर देखकर ఆ సినిమాని उस सिनेमा को ఆ సబ్జెక్ట్ కి కనెక్ట్ చేసి वो सब्जेक्ट को कनेक्ट करके సెమీ కండక్టర్ మెట్ ద కండక్టర్ దే మెట్ ఇన్ లవ్ అనే విధంగా క్వశ్చన్ రాయనికి పాస్ అయిపోతావు అని అన్నాడు. और बोला कि इस तरह से ये लिख दे तू पास हो जाएगा. ఎందుకంటే ఫస్ట్ 2 లైన్స్ ఏ చూస్తారు, पहले का 2 लाइन ही वो देखता తర్వాత है. ఆన్సర్ అంతా ఎవరు చదవడు కాబట్టి क्योंकि आंसर कोई पूरी तरह से पढ़ता नहीं, चेकिंग नहीं होता है. 2-3 లైన్లు కరెక్ట్ రాయి, बस 2-3 लाइन अच्छा सीधा लिख दे, లేకపోతే క్వశ్చన్ మళ్ళీ రాయి, वापस क्वेश्चन ही लिख दे, నువ్వు పాస్ అవుతావు అని तू पास हो जाएगा बोला. కానీ దేవుడు लेकिन परमेश्वर నీ జీవితాన్ని అంతా చూస్తాడు. तुम्हारे जीवन का परीक्षण करता है. నీ జీవితంలో ఏమేమి జరుగుతుందో तुम्हारे చూస్తాడు. जीवन में क्या क्या हो रहा है निरीक्षण करता है. ప్రతి విషయాన్ని చూస్తాడు. हर विषय को देखता है. నీ ఆలోచనలు కూడా దేవుడికి అర్థమవుతాయి. तुम्हारे विचार को भी वो जांचता है. నువ్వు అది పెదవులకు రాకమునుపు, वो तुम्हारे सोच में आने से पहले, నీ పెదవుల నుంచి రాకమునుపు वो तुम्हारे होठों में से आने से पहले దేవుడికి జవాబు
జవాబు సిద్ధపరిచిన దేవుడు. परमेश्वर जवाब तैयार करके रखने वाला परमेश्वर है. हालेलुया. హృదయంలో ఉన్నది ये तुम्हारे जो हृदय में పెదవులకు రాకమునిపే मन का जो मुंह पे आने पर ही దేవుడి దగ్గర జవాబు సిద్ధంగా ఉంది. परमेश्वर के पास उसका जवाब भी तैयार కాబట్టి ఈ रहता రోజు है. మన జీవితాలు ఆలోచించవలసింది. आज एक बार हमारे जीवन में देखो, దేవుడు ఈ రోజు నిన్ను ప్రశ్న అడిగితే, परमेश्वर अगर आपको सवाल करे, నీ ఆధ్యాత్మిక జీవితంలో तू आध्यात्मिक जीवन में ఎక్కడున్నావు? कहाँ है? దేవా సండే చర్చ్ కు వస్తున్నాను, प्रभु संडे चर्च आ रहा हूँ, ఇక్కడ వచ్చిన స్పెషల్ మీటింగ్స్ కి నేను రెగ్యులర్ గా వస్తున్నాను, इधर आके स्पेशल मीटिंग में रेगुलर आ रहा हूँ, నేను ఇక్కడ పాటలు పాడతాను, मैं गाना गा रहा हूँ, నేను ఇక్కడ ప్రార్థనలు मैं చేస్తాను, प्रार्थना कर रहा हूँ, నేను ఇక్కడ బోధలు చేస్తాను, मैं इधर उपदेश दे रहा हूँ. ఇవన్నీ కాదు దేవుడు ओहो, కావాల్సింది. ये सब परमेश्वर को नहीं चाहिए. దేవుడికి నీ హృదయం కావాలి. परमेश्वर को तुम्हारा हृदय నీ चाहिए. హృదయంలో దేవుడికి ఎంత స్థానం ఇచ్చావు? तुम्हारे हृदय में तुमने कितना जगह दिया? దేవుడు చెప్పే వాక్యాన్ని ఎంత నమ్మకంగా నువ్వు చేస్తున్నావు? परमेश्वर का दिया हुआ वो वचन तुम कितने हद तक पूरा कर रहे हो? ఎంత నమ్మకంగా చేస్తే कितने भरोसे से तुम अगर उसको पूरा అంత करोगे, నమ్మకంగా దేవుడు నిన్ను उतना దీవించును గాక. विश्वास योग्य परमेश्वर तुम्हें आशीष देवे. అంత గొప్ప దేవుడు మన జీవితాల్లో ఉన్నప్పుడు उतना जब महान परमेश्वर हमारा है, అంత నమ్మకంగా మనం జీవిస్తున్నాము उतना विश्वास योग्य से जीना है. అనేది ఒక్కసారి ఆలోచించాలి. ऐसा एक बार विचार करो. మీరు ఆదికాండాన్ని గమనిస్తే आप उत्पत्ति देखो, ఈ ఆదికాండంలో ఏ చెట్టు ఉన్న ఫలాలు దేవుడు తినొద్దన్నారు, ఆ చెట్టు जिस वृक्ष का फल को नहीं खाने के लिए बोला, वही फल ఎక్కడుందో తెలుసా? कहाँ है पता है? చెప్పండి, ఎవరైనా ఎక్కడుందో చెప్పండి. बोलेंगे कोई कहाँ है था? ఎక్కడైనా మూలుందా? क्या कोने में था? ఎక్కడుంది? वो कहाँ था? మధ్యలో. बोलो, ఎక్కడుంది? बीच में था करके बोलो जोर से. అప్పుడు ఆదాము అవ్వ తిరుగుతా ఉంటే आदम हवा जब घूम रहे थे, వాడు రోజు ఏం కనపడుతుంది వాళ్ళకి? उनको डेली क्या दिख रहा है? ఆ చెట్టు కనపడుతుంది. वो वृक्ष दिख रहा है. ఆ చెట్టు చూడడానికి ఎలా ఉంది? वो वृक्ष दिखने में कैसा दिख रहा है? రమ్యంగా ఉంది वाह, खूबसूरत. కదా. రోజు చూసినప్పుడు डेली उसके ऊपर नजर मार రోజు కోరిక కలుగుతుంది, डेली इच्छा जाग रहा है. అబ్బా తింటే బాగుంటుంది అని. उसको खाएगा तो अच्छा रहेगा. కానీ రోజు వారికి ఏం గుర్తొస్తుంది? डेली उनको क्या याद आ रहा है? దేవుడు నన్ను ఇది తినకూడదు అని. परमेश्वर ने बोला इसको नहीं खाने का. రోజు నీ చేతిలో ఫోన్ ఉంటుంది. परमेश्वर तुम्हारे हाथ में डेली फोन है. ఎగ్జామ్స్ టైంలో మమ్మీ డాడీ ఏం చెప్తారు? एग्जाम के समय माँ बाप क्या बोलते हैं? ఫోన్ చూసుకోండి, ఫోన్ చూసుకొని 10 నిమిషాలు చదువుకోండి అని అంటారా? ऐसा बोलते हैं क्या? बच्चा मोबाइल देखते देखते तू 10 मिनट दे पढ़ाई कर, बोलते हैं? बोलते हैं? नहीं बोलते. क्या बोलते हैं? फोन. మన మనసు ఎక్కడ ఉంటుంది? लेकिन हमारा मन कहाँ चिपका हुआ है? పొద్దున్న లెగగానే ఫస్ట్ పని చేసేది ఏంటి చెప్పండి? మనం सुबह उठते ही हम महानुभाव लोग क्या करते हैं? ఏం చూస్తాము? क्या देखते हैं? రోజు ఎంతమంది మొబైల్ చూస్తారు చెప్పండి? कितने लोग डेली मोबाइल देखते हैं? రోజు. डेली. రోజు ఎంతమంది బైబిల్ చదువుతారు రోజు చెప్పండి? डेली बाइबल कितने लोग पढ़ते हैं? बोलो. అబద్ధం ఆడకుండా చెప్పాలా? झूठ मत बोलो. రోజు ఎంతమంది ప్రార్థన చేస్తారు చెప్పండి? कितने लोग डेली प्रार्थना करता है? బైబిల్ చదివి ప్రార్థన. बाइबल पढ़ते हुए प्रार्थना. దేవ ఎగ్జామ్ కి వెళ్తున్నాను, మంచి మార్క్స్ తో పాస్ అయ్యి ఆమెన్. प्रभु मैं एग्जाम में लिखने जा रहा हूँ, अच्छे मार्क्स से पास कर, आमेन. బైబిల్ చదివి, బైబిల్ లాటరీ లాగా చదవకూడదు. बाइबल को लॉटरी की तरह ना पढ़े. రోజు ఒక అధ్యాయం చదవాలి. रोज एक अध्याय पढ़ो. నువ్వు దేవుడితో ఎంత సమయం గడిపితే जितना आप परमेश्वर से समय बिताओगे, దేవుడు నడిపింపులు అంత గొప్పగా జీవిస్తాడు. परमेश्वर तुम्हारी अगुवाई भी उतना करेगा. దేవుడు నీతో ఎల్లప్పుడూ ఉండే దేవుడు. परमेश्वर तुम्हारे संग सदा रहेगा. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు,
మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.